60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. వర్షాకాలం వచ్చేసింది. మరి ఎలక్ట్రిక్ వస్తువులతో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? మనం గతంలో చాలా వీడియోస్ చేసాము. ఎలక్ట్రిక్ వస్తువుల పట్ల ఎలాంటి కేర్ఫుల్ ఉండాలి. కొంతమంది చాలా నెగ్లిజెన్స్గా వాడుతూ ఉంటారు. దానివల్ల పరిణామాలు కూడా చాలానే చూస్తూ ఉన్నాం. మరి రీసెంట్గా నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఏపీలో కుప్పంలో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ హీటర్ పెట్టడం వల్ల మరి షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రాణాలు కోల్పోయారు. అంటే హీటర్ని ఎలా వాడుతున్నారు? చాలా మంది ఇళ్లలో గీజర్స్ ఉన్నాయి. కాకపోతే గీజర్ లేని వాళ్ళు ఇప్పటికీ కూడా హీటర్లు వాడుతున్నారు. హీటర్లు వాడేటప్పుడు పరిసరాలు కానీ పిల్లలు ఉన్న ప్లేసెస్ కానీ చూసుకొని వాడుతున్నారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈరోజు మొత్తం దీనిపైన పూర్తిగా ఇన్ఫర్మేషన్ అండ్ జాగ్రత్తలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు టెక్నీషియన్ మణికంఠ గారు. మణికంఠ గారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే మేడం. మణికంఠ గారు, మనం ప్రీవియస్ ఏసీ గురించి మాట్లాడుకున్నాం. అసలు ఏసీ ఎలా మెయింటైన్ చేయాలి, ఏంటి, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అనే దాని మీద చాలా వివరాలు చెప్పారు. మంచి కామెంట్స్ కూడా వచ్చాయి మనకి. సో ఈ రోజు నేనేంటంటే కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుంటే, మామూలుగా హీటర్ అనేది అంటే ఇప్పుడు ఎవరు వాడుతున్నారు హీటర్ అనుకుంటారేమో మీరు, చాలా మంది ఇంకా వాడుతున్నారండి. అందరూ గీజర్లు వాడలేరు కదా, అంటే బడ్జెట్ చూసుకుంటా ఉంటారు. సో మధ్య తరగతి, కొంచెం కింద మధ్య తరగతి వాళ్ళు కూడా ఇంకా హీటర్లు వాడుతున్నారు. చాలా మంది ఏంటంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా హాల్లో పెట్టేస్తారు, కిచెన్లో పెట్టేస్తారు, లేదంటే బాత్రూంలో పెట్టి డోర్లు తీసి పెట్టేస్తారు. సో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి? ఈరోజు ఒక్కసారి మాకు హీటర్ వల్ల ప్రమాదాలు ఏంటి, దాన్ని ఎలా వాడాలనేది మా వ్యూవర్స్కి. కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ఆ సార్ వచ్చి బాత్రూంలో హీటర్ పెట్టుకున్నారు. బాత్రూంలో ఆల్రెడీ వాటర్ తడి ఉండటం వల్ల అది ఆల్రెడీ కొన్ని హీటర్లు ఏమవుతాయి అంటే కొన్ని రోజులు షాక్ రాకుండా పనిచేస్తాయి మేడం. తర్వాత ఆటోమేటిక్గా దాంట్లో ఎలిమెంట్ ఉంటుంది. ఎలిమెంట్ పోయేదానికి హీట్ అవుతుంది కానీ తక్కువ హీట్ అవ్వడం జరుగుద్ది. అదేవిధంగా షాక్ రావడం జరుగుద్ది. అక్కడ పరిసరాలు ఆటోమేటిక్గా బాత్రూంలో తడిగా ఉండటం వల్ల ఆయనకి షాక్ రావడం, చనిపోవడం కూడా జరిగింది. మామూలుగా మణికంఠ గారు, చాలా మంది ఇప్పుడు బాత్రూంలోనే ప్లగ్ పెట్టించుకుంటారు. అవును మేడం. హీటర్ కూడా బాత్రూంలోనే పెట్టుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు పెట్టకూడదు మేడం. ఇదైతే గీజర్ కాదు. గీజర్ కానప్పుడు బయట ఎవరు పిల్లలు కానీ పెద్దలు కానీ తిరగని ప్లేస్లో పెట్టుకోవాలి, తప్పనిసరి పరిస్థితుల్లో. అది కూడా ఎప్పుడైతే పెడతామో అప్పటి నుంచి అది కట్టే వరకు దాన్ని కనిపెట్టుకునే ఉండాలి. లేదనుకుంటే చాలామంది ఏం చేస్తారంటే హీటర్ నీళ్లు కాగినాయా లేదని చేయి పెట్టి కూడా చూడటం జరుగుతుంది. అటువంటి టైంలో ప్రమాదాలు జరిగి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది ఎక్కువ పవర్ ఉండటం వల్ల ఎక్కువ షాక్ కొట్టడం, చనిపోవడం జరుగుతుంది. మామూలుగా ఈ ప్లగ్ బాక్సెస్ వరకు వెళ్తే అండి, మనము హీటర్కి పెట్టే ప్లగ్ అంటే ఎంత వోల్టేజ్ ఉండాలి ఏంటి, దాని గురించి ఒకసారి. చాలా మంది స్టెబిలైజర్ బాక్స్లో కూడా పెడతా ఉంటారు, డైరెక్ట్గా పెడతా ఉంటారు. అంటే ఏది కరెక్ట్ అంటారు? అసలు ఏది సేఫ్ అంటే? ఏం లేదు మేడం, హీటర్కి వచ్చి 16 amps కంపల్సరీ యూజ్ చేయాలి. 16 amps ఉన్న చోట మాత్రమే ఈ ప్లగ్ని ఇన్సెట్ చేసి పెట్టుకోవచ్చు. అయినప్పటికీ కూడా అది ఏదేమైనా చాలా కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే దీనికి ఆన్ ఆఫ్ అనే సిస్టమ్ అనేది ఉండదు. అంటే సెన్సర్ అనేది ఉండదు అనమాట. దాని హీట్ ఎక్కిన తర్వాత, ఎంత హీట్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఆగిపోద్ది అనేది అయితే ఏమి లేదు. మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసే వరకు హీట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి కనిపెట్టుకుని ఉండకపోతే ఏంటంటే ఆల్రెడీ ఎక్కువ హీట్ అవ్వడం వల్ల పెట్టిన బకెట్ కూడా కాలిపోవచ్చు, షార్ట్ సర్క్యూట్ కూడా అవుతుంది. చాలా మంది అండి ఇనుప బకెట్లు ఉంటాయి, కొంతమందికి సత్తు బకెట్లు అంటారు, స్టీల్ బకెట్స్ ఉంటాయి, మరి దాంట్లో కూడా హీటర్ పెట్టుకుంటూ ఉంటారు, ప్లాస్టిక్ బకెట్లు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అసలు ఏది సేఫ్ అంటే? ప్లాస్టిక్ బకెట్ సేఫ్ అని చెప్పాలి మేడం. ఏది సేఫ్ కాదు వాస్తవంగా. కానీ ఇది కాదు ఇది అనుకోవటం వల్ల ఈ ప్లాస్టిక్ బకెట్ కొంచెం మందపాటిది అయితే కనీసం కొంత హీట్ని అబ్జర్వ్ చేయాలి. కొంతమంది ఏంటంటే పని అయిపోయాక కూడా తీయరు, అలాగే వదిలేస్తారు కొంతమంది. లేదంటే ప్లగ్ అలాగే ఉంటుంది, దానిలో హ్యాంగ్ చేస్తారు, మేకు కానీ దేనికైనా గోడకు కానీ తీయకుండా అలా ఉంచేస్తారు. దానివల్ల కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? కంపల్సరీ తీసేయాలి. ఎందుకంటే ఆ ప్లగ్ పెట్టింది ఆటోమేటిక్ ఎప్పుడైనా స్విచ్ అనుకోకుండా పడినా కూడా హీటర్ ఆన్ అయిపోవడం, ఆ చుట్టుపక్కల ఏది ఉన్నా కూడా ఆల్మోస్ట్ మంట లాంటిదే, ఆల్రెడీ మంట లాంటిదే తగలడిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి స్విచ్ ఆఫ్ చేయడం, ప్లగ్ తీయడం కంపల్సరీ. ఇంకొక విషయం వస్తే ఏంటంటే, చాలా మంది ఇది వేడి నీళ్ళే కదా, నీళ్ళు కాచుకోవచ్చు అనుకుని కిచెన్లో కూడా ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు, గిన్నెలో కూడా నీళ్ళు వేసేసి అందులో అది పెట్టేయడము. ఇంకా చూసుకుంటే హాస్టల్లో పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో ఏంటంటే కొంతమంది ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి కూడా దీన్ని వాడుతున్నారు. ఏదైతే ఏముంది బాయిల్ అవుతాయి కదా అన్నట్టుగా. అది ఎంతవరకు కరెక్ట్? చాలా ప్రమాదం మేడం. ఎందుకంటే దేనికోసం దాన్ని తయారు చేయబడిందో అదే విధంగా వాడాలి తప్ప దీన్ని వేరే వాటికి వాడకూడదు.
సో మనకంటే కదా నాకు ఒకసారి ఈరోజు మీరు మరి వర్షాకాలం వచ్చేసింది కాబట్టి చాలా మంది హీటర్స్ వాడతారు, ఇప్పుడు ఈ టైంలో తీస్తారు, బయటికి తీస్తారు. అవును మేడం. సో ఒక్కసారి దాని జాగ్రత్తలు, దాన్ని ఎలా వాడాలి, కొంతమంది కర్ర పెడతారు, బకెట్ పైన కర్ర పెట్టి దాన్ని హ్యాంగ్ చేస్తారు, కొంతమంది బకెట్కే హ్యాంగ్ చేసేస్తారు, ఒక్కోసారి ఇలా లేపి చూస్తూ ఉంటారు. నాకు ఒకసారి డెమో చూపించండి ఎలా వాడాలి ఏంటి అనేది ఒకసారి. తప్పకుండా మేడం. ఆల్రెడీ ఇప్పుడు వర్షాకాలం కూడా వచ్చేసింది, హీటర్ ఏ విధంగా వాడాలి, ఏ విధంగా ఉండాలనేది నేను డెమో ఇప్పుడు చూపిస్తాను. ఈ వాటర్ కూడా ఫుల్ లెవెల్లో తీసుకోకూడదు, ఒక 1 ఇంచ్ అన్నా తక్కువే తీసుకోవాలి పడుతుంది. కంప్లీట్ బకెట్ ఫుల్ చేసేయకూడదు మేడం. ఇది సాధారణంగా మనం ఇళ్లలో వాడే హీటర్ ఇది. దీనికి బకెట్లో ఇన్సెంట్ చేయడానికి ఇక్కడ హ్యాంగర్ కూడా ఇస్తాడు. ఈ హ్యాంగర్ని బకెట్లో ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ దీనికి లెవెల్స్ కూడా ఉంటాయి అన్నమాట. దీనికి ఇక్కడ లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్కి తగ్గట్టు మాత్రమే వాటర్ని పోసుకోవాలి. ఇన్సెట్ చేసుకుని ఈ ప్లగ్ అనేది ఈ 16 amps ప్లగ్లోనే పెట్టాలి. అదేవిధంగా ఇంట్లో వాడే ఎక్స్టెన్షన్ బాక్స్లో వాటిలో మనం దీన్ని పెట్టకూడదు. పెట్టడం వల్ల ఏంటంటే వైరింగ్ కాలిపోయి బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇది పెట్టినంతసేపు మనం 5 to 10 minutes మాత్రమే వాటర్ హీట్ అయిపోవడం జరుగుతుంది. వెంబడే అది దగ్గరుండి ఆఫ్ చేసుకునే విధంగానే ఉండాలి. ఇది పలానా చోట పెట్టాలనేది అయితే ఏమీ లేదు, సేఫెస్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి, పిల్లలకి దూరంగా ఉంచాలి. పిల్లలు వెళ్ళి ఎప్పుడు కూడా ఆటోమేటిక్గా వాటర్ ఉన్నాయనుకుంటే అటాక్ కూడా వెళ్తారు, చేతులు పెట్టారంటే ఆటోమేటిక్గా బాగా షాక్ రావడం జరుగుతుంది. అదేవిధంగా కొందరు ఈ చెక్క కూడా కట్టి కూడా పెట్టి హీటర్ని పెట్టడం జరుగుద్ది. కానీ కట్టె కొంచెం పెద్ద తీసుకోకపోతే ఏమవుద్దంటే, చిన్న తీసుకునే లెక్క అయితే కనుక ఇది పడి బకెట్లోనే చెక్క కూడా మునిగిపోద్ది, హీటర్ కూడా లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఆల్రెడీ కరెంటు షాక్ సర్క్యూట్ అవుతుంది. అందువల్ల దీన్ని వాడకపోవటమే మంచిది. ఐరన్ బకెట్లు అవి వాడకుండా ప్లాస్టిక్ బకెట్లో కొంచెం గేజ్ గల ఉన్నవి వాడుకోవడం బెటర్. మెయిన్గా ఏంటంటే పిల్లలకి దూరంగా పెట్టాలి, పిల్లల్ని అబ్జర్వ్ చేసుకోవాలి, నీళ్లు కాగినాయా లేదని చూడటం జరుగుద్ది. అది ఇచ్చేయకూడదు. తడి చేతులతో ప్లగ్ తీసినప్పుడు ఏంటంటే తడి చేతులతో ప్లగ్ తీయకూడదు, స్విచ్ ఆపకూడదు. అదేవిధంగా ఎర్తింగ్ కూడా కంపల్సరీ ఉండాలి. ఎర్తింగ్ లేకపోతే ఏంటంటే తడి ఉండటం వల్ల షాక్ కొట్టి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. సో మణికంఠ గారు, ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఒక్కసారి ఫైనల్గా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది ఒకసారి చెప్పండి క్లియర్. తప్పకుండా మేడం. ఇటు వచ్చి హాఫ్ బకెట్లో వాటర్ పెట్టకూడదు మేడం. హీటర్కి సగం నీళ్ళలో పెట్టకూడదు మేడం, తొందరగా అయిపోద్ది అని చెప్పి సగం నీళ్ళలో పెట్టడం వల్ల కొంతవరకు హీట్ అవుతాయి, మిగతాదంతా హీట్ ఎక్కువ అయిపోయి అక్కడ కాలిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల సగం బకెట్లో వాటర్ పెట్టకూడదు. లెవెల్ ప్రకారం హీటర్కి ఎక్కడ వరకు అయితే లెవెల్ ఉందో ఆ లెవెల్ వరకు వాటర్ పెట్టాలి. అదేవిధంగా పిల్లలకి దూరంగా ఉంచాలి, దగ్గరగా పిల్లలు వచ్చే విధంగా ఉండకూడదు. ఎందుకంటే పిల్లలకు తెలియని విషయం ఏంటంటే ఆటోమేటిక్గా నీళ్ళలో చేతులు పెట్టడం అనేది అలవాటు ఉంటుంది. కాబట్టి హీటర్ వేసినంత సేపు కూడా దగ్గరగా వెళ్లకుండా చూసుకోవాలి. దీనికి ఏంటంటే మెయిన్గా ఎటువంటి సిగ్నల్ ఇవ్వదు. ఆన్ చేసినంతసేపు ఆన్లోనే ఉంటుంది తప్ప ఆఫ్ చేసేంత వరకు ఆఫ్ అవ్వదు, సౌండ్ రాదు, సెన్సర్స్ ఉండవు. మనం ఆఫ్ చేస్తే ఆఫ్ అవుద్ది, ఆన్ చేస్తే ఆన్ అవుద్ది తప్ప బాగా హీట్ ఎక్కి నీళ్లు కూడా సగం అయిపోయి బకెట్ కాలిపోయిన సందర్భాలు, బకెట్ హోల్ పడి బయటికి వెళ్ళి వేరే వాళ్ళకి షాక్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. అందువల్ల ప్రాపర్గా స్విచ్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం మనం మైండ్లో పెట్టుకుని చేసుకోవాలి మేడం. తడి చేతులతో కూడా ముట్టుకోకూడదు. ఒకటి బకెట్ కూడా మీరు స్టీల్ కానీ ఐరన్ బకెట్లు వాడకూడదని చెప్తున్నారు మరి ముఖ్యంగా. అవును మేడం, ఓన్లీ ప్లాస్టిక్ బకెట్లో వాడాలి. ఎందుకంటే అప్పుడు హీటర్ పెట్టినంతసేపు అటు ఇటు తిరగడం జరుగుద్ది, బకెట్ ఎప్పుడైనా టచ్ అయిందంటే షాక్ కొట్టుద్ది. మెయిన్గా ఏంటంటే ఈ వర్షాకాలంలో ఇల్లు కూడా తడిగా ఉండటం వల్ల అదే తడి చేతులతో తడి కాళ్ళతో పట్టుకుంటే తగిలినా కూడా షాక్ కొట్టుతుంది. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా మణికంఠ గారు చెప్పినట్టు, మరి మీరు హీటర్ని ఎలా వాడుతున్నారు ఈరోజు డెమోలో చూపించాం కదా. మరి వర్షాకాలము పిల్లలు జాగ్రత్తగా ఉండండి, తడి వాతావరణంలో ఉంటారు కాబట్టి ఎక్కువగా తడి చేతులతో ముట్టుకోవడం కానీ, అయిపోయిందని టెస్ట్ చేయడం కానీ ఇలాంటి పనులు చేయకండి. బకెట్స్ కూడా ఐరన్ బకెట్స్ కానీ వేరే ఇంకా ఏమన్నా స్టీల్ బకెట్స్ కానీ వాడొద్దని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్లాస్టిక్ బకెట్లోనే మళ్ళీ పని అయిపోయాక దాన్ని తీసేయాలి. చాలా మంది ప్లగ్ ఆపరు, దాన్ని తీయరు అని జాగ్రత్తలు చెప్పారు. ఖచ్చితంగా మరి ఎలాంటి తప్పులు చేస్తున్నారో లేదా అనేది గమనించుకోండి. కేవలం మీ యొక్క జాగ్రత్త కోసమే ఈ వీడియో చేయబడింది. థ్యాంక్ యూ మణికంఠ గారు. థ్యాంక్ యూ మేడం.